गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణి నమోస్తుతే। ఆత్మీయ శక్తి ఆరాధకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ శరన్నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఆ దేవి యొక్క స్మరణతో ఆ మహాదేవి యొక్క వివిధ రూపముల గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. శ్రీ దుర్గా సప్తశతిలో వచ్చేటువంటి 5వ భాగంలో 20 మరియు 22వ మంత్రం ఇది. ఆ దేవి సమస్త జీవరాశుల యొక్క బుద్ధి రూపంలో వెలుగుతూ వికసిస్తూ ఉన్నటువంటి ఆ మహాతల్లికి మరల నేను నమస్కరిస్తున్నాను అని భక్తుడు తెలియజేస్తున్నాడు అనమాట. ఆత్మీయులారా, అట్టి బుద్ధి ప్రచోదన దేవి మాతృస్వరూపిణి దేవిని అందరూ మహాదేవి అని ప్రేమతో పిలుస్తారు. ఆ మహాదేవి అనేక రూపములు ధరించి ఉంది. లలితా సహస్రనామం మహాదేవిని 209వ ఒక పదంలోనూ, మాహేశ్వరిని 208లోనూ, పరమేశ్వరిని 396లో ఈ యొక్క నామావళి మనకు జ్ఞాపకం చేస్తుంది అనమాట. మాతృరూపిణి మరియు ఆ జగజ్జనని భక్తుల సంకష్టాలను పరిహరిస్తుందని మనందరి యొక్క అత్యంత విశ్వాసం. ఆ దేవి అనంత గుణములను పొందినటువంటిది. అమ్మవారిని త్రయీ అని కూడా పిలుస్తారు. లలితా సహస్రనామంలో దేవిని త్రయీ అని 872వ మంత్రంలో మనం తెలుసుకుంటాం. త్రయీ అనగా అనేకమైన గుణ విశేషాలకు సంకేతం. అదే 3 వేదములను కూడా చెప్తారు. త్రైవిద్యా మాం సోమపాహ అంటే 3 వేదములు. ఆ విధంగా 3 గుణములు, సత్వరజ తమో గుణములు, 3 శక్తులు, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. లలితా త్రిపుర సుందరి 3 రూపములు ధరించి ఉందని అంటారు. బాల, షోడశి, భైరవిని. ఆమెకు 3 కళ్ళు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని. ఈ విధంగా అమ్మవారిని త్రయీ అని పిలవడం సహజం. దేవిని త్రివర్గ నిలయ అని కూడా పిలుస్తారు. లలితా సహస్రనామంలో 873వ నామావళి. ధర్మార్థ కామములు అనేటివి త్రివర్గములివి. ఆ విధంగా అమ్మవారిని త్రిస్థ అని 874వ మంత్రం లలితా సహస్రనామంలో మనం చదువుతున్నాం. అనగా భూత భవిష్యత్ వర్తమానములను ఇది సూచిస్తుంది. ఈ విధంగా అనంత గుణరాశి అయినటువంటి అమ్మవారికి మనం నమస్కరించడం గాక. ఈ విధంగా మూల ప్రకృతి అయినటువంటి అమ్మవారు సౌమ్యము మరియు ఉగ్ర రూపాలను ధరించి ఉంటుంది. ఎందుకని అంటే ఆ విధంగా ఆయా శత్రువులను మర్దించేటప్పుడు ఉగ్రరూపకంగాను, భక్తులను అనుగ్రహించడానికి సౌమ్య రూపంతోనూ మనకు గోచరిస్తుంది. దేవి మహాత్యం ప్రకారం అమ్మవారు 3 మూల రూపాల్లో మనకు దర్శనమిస్తుంది. అదే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. అవే సత్వగుణం, రజోగుణం, తమోగుణం. దేవి భాగవతం ప్రకారం దుర్గా సప్తశతిలో 190వ మంత్రం మహాలక్ష్మి. ఆ యొక్క లలితా సహస్రనామంలో 210. ఈ విధంగా అమ్మవారిని సావిత్రి అని, రాధ అని, ఈ విధంగా 5 ముఖాలుగా అమ్మవారిని పంచప్రకృతిగా మనం పూజిస్తున్నారు. సరస్వతీదేవి బుద్ధిశక్తి మరియు వాక్శక్తులకు ఆమె ప్రతినిధి, విద్యాదాయిని. దేవి పారమార్థిక జ్ఞానాన్ని ఇవ్వటంలో చాలా ప్రముఖురాలు. అందుకే అమ్మవారిని సిద్ధ విద్య, ఆత్మ విద్య, మహావిద్య, శ్రీ విద్య అని లలితా సహస్రనామంలో మనకి ఈ యొక్క నామావళి మనకు దర్శనమిస్తుంది అన్నమాట. దేవి మహాలక్ష్మి రూపంతో నారాయణి అనియో, విష్ణు మాయ అనియో, వైష్ణవి అనియో, విష్ణు రూపిణి అనియో లలితా సహస్రనామంలో మనకు ఈ నామావళి దర్శనమిస్తుంది. లలితా సహస్రనామం ఫలశ్రుతిలో దేవిని 10 నామములతో
మనం పూజించాలని తెలియజేస్తుంది. ఆ నామములు ఏమనగా గంగా, గాయత్రి, శ్యామల, లక్ష్మి, కాళీ, బాల, లలిత, రాజరాజేశ్వరి, సరస్వతి మరియు భవాని. శ్రీరాముని యొక్క సతీమణి శ్రీ మహాసాధ్వి సీత మరియు శ్రీకృష్ణుని యొక్క ప్రియతములు అయినటువంటి రాధ ఈ రూపాల్లో కూడా అమ్మవారిని ఉత్తర హిందుస్థానంలో విశేషంగా పూజిస్తారు. భూదేవి ఆమె అని మనం తెలుసుకుంటున్నాం. అనగా పర్వతములు, నదులు, చెట్లు, ఆకాశము ఇవన్నీ కూడా దేవి యొక్క దివ్య శరీరమని మనకు దేవి పురాణాల్లో మనం తెలుసుకుంటున్నాం. ఈ విధంగా చర్చిస్తూ వెళ్తే గంగా ఆత్మ శుద్ధీకరించి మోక్షాన్ని ఇచ్చేటువంటి పరాదేవత. అందుకే గంగా అంతటి విశేషమైనటువంటి ప్రాముఖ్యాన్ని పొంది ఉంది. మహాదేవిని అనేక రూపముల్లో భారతదేశంలో అనేక చోట్ల ఎంతో శ్రద్ధాభక్తులతో పూజిస్తూ ఉండడం మనం గమనిస్తాం. అందులో రాధ, ద్రౌపది వీరి పేర్లు కూడా ఉండడమే ఒక విశేషమే. దేవి నిర్దిష్టమైన కార్యాలకు అనుగుణంగా ఆయా రూపాలను ధరిస్తుంది. జ్ఞానదాయి సరస్వతి తెల్లనైనటువంటి రూపంలోనూ, సంపత్కరి మహాలక్ష్మి ఎరుపు వర్ణంలోనూ మరి లేదా గులాబీ వర్ణంలోనూ, సంహారకారిణి మహాకాళి నలుపు వర్ణంలోనూ మనకు భక్తులకు దర్శనమిస్తుంది అన్నమాట. ఈ విధంగా రూపములను కార్యభేదాలకు అనుసారంగా వివిధ వర్ణాల్లో మనం దేవీమూర్తులు మనం చూడడం సంభవిస్తుందన్నమాట. దేవస్థానంలో విశేషమైన దినాల్లో మహాదేవిని సంతృష్టి పరచడం కోసం కళ్యాణం కూడా అనేక చోట్ల ఏర్పాటు చేస్తుంటారు. దాన్నే పార్వతీ కళ్యాణం అని, సీతా కళ్యాణం అని ఇలా పిలుస్తుంటాం. మన భారతదేశంలో మన సనాతన హైందవ ధర్మంలో వివాహానికి చాలా ప్రాముఖ్యత మరియు పవిత్రత కూడా చాలా ప్రాధాన్యత. అందుకోసమే దేవిని మనం వివాహ సందర్భంలో గౌరీ పూజ చేసే వివాహ కార్యక్రమాల్లో మనం పాల్గొంటుంటాం. ఎవరు? ఆ యొక్క నూతన కన్య. ఆత్మీయులారా, ఈ విధంగా పిలువబడేటువంటి అమ్మవారిని ఎన్ని మార్లు మనం కీర్తించినా అది ఎంతో గొప్ప పుణ్యాన్ని మనకు కలిగిస్తుంది. ఇప్పుడు పార్వతి గురించి తెలుసుకుందాం. ఓం బాలార్క మండలాభాసాం చతుర్బాహుం త్రిలోచనాం పాశాంకుశవరాభీతిర్ధారయంతీం శివాం భజే. దేవి మహాత్మ్యంలో 13వ అధ్యాయంలో వచ్చే యొక్క ధ్యాన శ్లోకం ఇది. బాలసూర్య మండలం మాదిరిగా కాంతితో ప్రకాశించి చతుర్బాహయుక్తురాలై 3 కన్నులతో పాశము, అంకుశము, వరాభయ ముద్రలతో ధరించినటువంటి శివుని అర్ధాంగి అయినటువంటి పార్వతికి నేను నమస్కరిస్తున్నాను. పురాణములో పార్వతిని హిమవంతుని కుమార్తె అని పిలుస్తారు. అందులో శివుని పత్నిగా చాలా ప్రసిద్ధి చెందింది. ఈవెన్ మహాదేవి అనగా ఆదిశక్తి అని కూడా మనం ఎల్లప్పుడూ భక్తితో కొలుస్తాం. హిందూ ధర్మంలో తప్పకుండా ఇంట్లో అనేక సద్గుణములు కలగాలని పార్వతిని మనం పూజిస్తూనే ఉంటాం. వేదకాలంలో శివుని రుద్రుడు అని పిలిచేవారు. కావున అనేక మార్లు ఈమెను రుద్రాణి అని కూడా పిలుస్తారు. బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చే దేవతలనందరి దైపల్లించేటువంటి తల్లి కావున ఈ ఉమా, హైమవతి అని కూడా కేనోపనిషత్తు వర్ణిస్తుంది. మరియు సతీ, పార్వతి అనే నామములు కూడా మహాభారత కాలంలో ప్రచారంలో ఉండేటివి. అనేక పురాణాల్లో పార్వతిని ఆదిశక్తి అనే పిలిచారు. సాంఖ్య దర్శనంలో శివపార్వతులు పురుష ప్రకృతి స్వరూపమై ఈ విశ్వ సృష్టికి కారణమై ఉన్నారన్నమాట. కావున పార్వతిని మూల ప్రకృతి అని కూడా పిలుస్తారు. ఈమె శాక్త పంథంలో ప్రధాన దేవత, ఆదిశక్తి. పార్వతి శక్తి లేకుండా శివుడు జడుడై ఉంటాడు. వీరిద్దరి ఐక్యముకు సంకేతంగా అర్ధనారీశ్వరుడు, శివలింగము, శ్రీచక్రాల్లో ఆ యొక్క దేవి ఉపాసకులు నిరూపిస్తారు. ఇద్దరు ఒకటేని. పార్వతీదేవి వివిధ ఆకారాల్లో అనేక అవతారాలు ధరిస్తూ అనేకమైనటువంటి దుష్ట దమనం చేస్తూ సాత్వికులను కాపాడుతూ వచ్చింది. ఈమె దక్ష ప్రజాపతి కుమార్తె అయినందువల్ల అక్కడ జరిగినటువంటి అవమానాన్ని సహించలేక తన శరీరాన్ని త్యాగం చేసి సతీ అని ఆమెను మనం ఎంతో భక్తిగా ఆరాధిస్తాం. ఆ తర్వాత పార్వతిని శివుని శక్తి అనే పిలుస్తారు. ఇది శక్తి దేవత యొక్క సౌమ్య రూపం, అనగా గౌరీదేవి. అనగా దుష్టశక్తులు సంహరించి విశ్వశాంతిని కాపాడేటువంటి మహాతల్లి. దుష్టశక్తుల్లో
దమనం చేసేటప్పుడు ఉగ్రరూపకంగా ఉండి కాళీ రూపాన్ని ధరిస్తుంది. పురాణంలో పార్వతి అనేక రూపాల్లో కనిపిస్తుంది. దుర్గా, అంబిక, గౌరి, భవానీ, భైరవి, కాళి మున్నైనటువంటి అనేక పేర్లతో ఈమెను అనేక రీతిలో కొలుస్తారు. అనేక జీవరాశుల సృష్టికరైన సర్వమంగళాన్ని కూడా పిలుస్తారు. పార్వతిని అనేక సహస్రనామంలో పరిపరి విధాలుగా కొన్నాడినారు. 52 శక్తిపీఠాలు ఉన్నాయి కదా, అవన్నీ దేవివే. దశమహావిద్యలో వచ్చేటువంటి 10 దేవతలు పార్వతి యొక్క విభిన్న రూపములుగా మనం పరిగణించాల్సి ఉంటుంది. మహాసరస్వతి శారదాదేవి. మహాసరస్వతి విద్యకు, వాక్శక్తికి, సాహిత్యానికి, కళలకు అధిదేవత. అందరూ ఆమెను జ్ఞానం కోసం ఆరాధిస్తారు. ఈమె తెల్లైన వస్త్రం ధరించి నీటిపైన తేలుతున్నట్టు కమలం పైన కూర్చొని వీణను వాయిస్తూ ఉంటుంది. ఈమె వాహనం హంస. ఇది నీటిలో విహరిస్తూ ఉంటుంది. వీణ సంగీతము మరియు ఇతర కళలకు అది ప్రతినిధి. హంస ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రతిబింబిస్తుంది. కుండలిని యోగంలో సుషుమ్న నాడి సరస్వతి యొక్క సంకేతం. సరస్వతిని అందరూ ఆరాధించి మరియు దేశంలో కొన్ని స్థలాల్లో విశేషంగా మహాసరస్వతి దేవస్థానాలు ఉన్నాయి. ఋగ్వేద కాలంలో సరస్వతిని నదీ దేవతగా పరిగణించేవారు. నదీ దేవతలు కాకుండా అనేక జనులు, సంపత్తు మరియు సంతతిని కూడా ఈమె అనుగ్రహించేది. అనేక రోగములను కూడా దూరీకరించినట్లుగా పురాణాల్లో మనకు తెలిసి వస్తుంది. కాలాంతరంలో ఆర్యులు సరస్వతి నదీ తీరం వద్ద అనగా గంగానది సమీపంలో అక్కడ బస చేశారని మన చరిత్ర తెలియజేస్తుంది అన్నమాట. తర్వాత మహాసరస్వతితో భారతీయులకు అత్యంత అనుబంధం ఉంది. ఈమె మహాభారత కాలంలో విద్య మరియు కళలకు ఆదిదేవత అని ఆమెను అనేక రీతులుగా పూజించేవారు. సరస్వతీదేవి బ్రహ్మమానస పుత్రిక మరియు పత్నిగా కూడా ఉంది. ఆమె బ్రహ్మ యొక్క జ్ఞానశక్తి. దేవి భాగవతంలో పరబ్రహ్మ జగత్ సృష్టి చేసే సందర్భంలో పురుష ప్రకృతులుగా మారి ఈమె శక్తి ద్వారానే ఈ సృష్టి జరిగిందని మనకు వేదాలు తెలియజేస్తున్నాయి. పరబ్రహ్మ జ్ఞానం కావాలన్నా, అంతరంగిక దృష్టి కలగాలన్నా మహాసరస్వతి అనుగ్రహం కావాలి. సరస్వతికి గంధర్వులకు చాలా నికట సంబంధం ఉంది. గంధర్వులు లలిత కళల నైపుణ్యంతో పొందాలంటే ఆ సంగీతము, ఆ నృత్య కళలు గాంధర్వ విద్య అంటారు. వీటిని అమ్మ ఆశీస్సులతోనే పొందుతున్నారు. దేవి మహాత్మలో సరస్వతి త్రిమూర్తి దేవి అయినటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఆ యొక్క అధ్యాయాల్లో మనకు చక్కగా తెలుస్తుంది. దశమహావిద్య అని 2వ దేవి అయిన తార, నీల సరస్వతి అని ప్రసిద్ధి. బౌద్ధ మతంలో కూడా గౌతమ బుద్ధుడు ఉపదేశాలను రక్షించడం కోసం దేవిగా ఈమెను ఆరాధించాడని కొన్ని గ్రంథాల్లో మనకు తెలుస్తుంది. సరస్వతి సృష్టి కారణకర్త అయినటువంటి ఆ పరబ్రహ్మ యొక్క బుద్ధిశక్తి, జ్ఞానశక్తి మరియు నిరంతరం ప్రవహించేటు చైతన్య స్వరూపం. వేదకాలంలో వాక్శక్తి మంత్రరూపంలో ఈమెను అనేక రీతులుగా స్తోత్రం చేసి ఋషిమునులు ఈమెను దర్శించినట్లుగా కూడా మన పురాణాల్లో తెలిసి వస్తుందన్నమాట. మహాసరస్వతి పూజ అక్షరాభ్యాసం చేసేటప్పుడు మరియు సంగీతము, విద్య ఇవన్నీ ప్రదర్శించే సమయాల్లో కూడా గణేశుణ్ణి మరియు సరస్వతిదేవిని పూజించి ప్రార్థించి ఆ విద్య ఆరంభిస్తారు. విద్యలో ప్రగతి సాధించాలన్నా విద్యార్థులందరూ పాఠశాలలో సరస్వతిని పూజించేటువంటి సాంప్రదాయం ఇప్పటికీ కర్ణాటకలో ఉంది. నవరాత్రి 7వ దినం నాడు మూలాక్షతను వచ్చేటువంటి రోజు పుస్తకాలన్నింటినీ కూడా ఆ సరస్వతి చిత్రపటం ముందు ఉంచి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో భక్తితో పూజించే సాంప్రదాయం. దేవి మహాత్యం ప్రకారం నవరాత్రి చివరి 3 రోజుల్లో దుర్గా మహాసరస్వతి రూపంతో ఉండి ఆ యొక్క శుంభ నిశుంభులను వధిస్తుంది. సరస్వతి మంత్రజపంతో బుద్ధిశక్తి, జ్ఞాపక శక్తి మరియు సృజనశీలత ఇవన్నీ వృద్ధి చెందుతాయి. ఉత్తర భారతదేశంలో మాఘమాసంలో వసంత పంచమి దినం సరస్వతి పూజ చేస్తారు. శారదాపీఠం సరస్వతిని కాశ్మీర పురవాసిని పిలుస్తారు. శక్తిపీఠం అని పిలువబడేటువంటి శారదాపీఠం పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ ప్రదేశంలో నేటికి ఉంది. ఈ పీఠం చాలా దురవస్థలో ఉంది. ఇది శృంగేర్ల శారదాపీఠం అని కూడా శక్తిపీఠమే అని ఖ్యాతి పొంది ఉందన్నమాట. ఆత్మీయులారా, ఈ వాక్పుష్పములన్నీ కూడా
సద్గురు శ్రీ శంకర విజయేంద్ర స్వామి దివ్య పాదపద్మం సమర్పి సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్ర నివర్తి నాగభూషణ శర్మ.